ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలోని పెనుగంచిప్రోలులో శ్రీ తిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరునాళ్లు ప్రారంభమయ్యాయి. ఆనవాయితీ ప్రకారం మాదిగ కుటుంబాల తరపున అమ్మవారికి తొలి బోనం సమర్పించారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ. ఇక ఆలయ అధికారులు, పూజారులు డప్పు చప్పుళ్ల మధ్య ఆయన బోనం సమర్పించారు. అమ్మవారికి సంప్రదాయంగా వస్తున్న మాదిగల తొలి బోనం సమర్పించడం సంతోషంగా ఉందని అన్నారు. దేవాలయ ప్రాంగణంలో మాదిగ చింతయ్య విగ్రహం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని, మాదిగలకు అమ్మవారికి విడదీయరాని బంధం ఉందని తెలిపారు. చరిత్రలో ఎంతో విశిష్టత గల దేవాలయమైన పెనుగంచిప్రోలులోని తిరుపతమ్మ గోపయ్యల మందిరానికి ఈరోజు నేను రావడం, నన్ను ఆహ్వానించడం గొప్ప గౌరవంగా స్వీకరిస్తున్నా. ఈ దేవాలయం ప్రవేశంలోకి సాంప్రదాయంగా వస్తున్న బోనం ఏదైతుందో ఆ తొలి బోనం నా చేత ఒక మాదిగల ప్రతినిధిగా, ఒక పీడిత వర్గాల ప్రతినిధిగా తొలి బోనం నా చేత తీసుకొని వచ్చి తిరుపతమ్మ ముందు, విశిష్టత గల తిరుపతమ్మ ముందు పెట్టడం అనేది గొప్ప అవకాశంగా, గొప్ప అదృష్టంగానే భావిస్తున్నాం. చరిత్రను తెలుసుకున్నాం. కొన్ని వందల సంవత్సరాలుగా విశిష్టత గల అందరి ఇష్టదైవంగా తిరుపతమ్మను అందరి హృదయాల్లో, కుల మతాలకు అతీతంగా అందరి హృదయాల్లో ఆమె ఒక దైవ స్వరూపంగా నిలబడిపోయింది.